కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు కదా! ఇప్పుడు ప్రస్తుతం రష్యా పరిస్థితి. వాస్తవంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తీవ్రమైనటువంటి నష్టం తర్వాత ఇప్పుడు రష్యాకో పెద్ద అవకాశం వచ్చింది. హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి ఎళ్తుంటే పేల్చి పడేస్తుంది ఇరాన్. అది ఆయిల్ ట్యాంకర్‌లైనా, గ్యాస్ అయినా సరే. ఏదైనా సరే అసలు నౌకలొస్తుంటే పేల్చేస్తుంది. యూరప్‌ది గాని, ఇజ్రాయెల్‌ది గాని, అమెరికాది గాని. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు రష్యా వైపు చూస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు కూడా రష్యా జెండాలతో ఆయిల్ సరఫరా చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు రష్యా మీదన ఇంతవరకు పెట్టిన ఆంక్షలన్నీ పక్కకెళ్ళిపోయినాయి. ఈవెన్ ఇండియా కూడా కొనుక్కోవచ్చు అని చెప్తుంది కదా అమెరికా. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. యూరప్ దగ్గర 700 ఎల్ఎన్‌జీ కార్గోస్ ఉన్నాయి. ఈ సమ్మర్‌లో అవసరం ఉంది. $13.6 బిలియన్ ఇప్పటికీ దాని మీదన పెరిగినటువంటి ఖర్చు. ఇంకా రాబోయే రోజుల్లో పెరగబోతుంది. దీంతో యూరప్ దేశాలు కూడా సచ్చినట్టు రష్యా దగ్గర కొనుక్కునేటటువంటి పరిస్థితి రాబోతోంది. లాస్ట్ ఇయర్ తగ్గించినటువంటిది కాస్త ఈ ఇయర్ మళ్ళీ పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇరాన్ దెబ్బకి. తద్వారా రష్యాతో మళ్ళీ వీళ్ళు స్నేహాలు మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది.